అయితే ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో ఎప్పుడొకప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడో చోట ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో జరిగిద్ది. నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో కూడా జరిగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అనుభవం నాకుంది అండ్ మీకు కూడా ఈ అనుభవం ఉండే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఏంటంటే ఎప్పుడొకప్పుడు పాపంలోనో, బలహీనతలోనో, నిరుత్సాహంలోనో, విశ్వాసం కోల్పోవడము, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎక్కడో చోట పడిపోయే ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనం ఎక్కడో ఏదో ఒక మన ఆత్మీయ లైఫ్లో ఎక్కడో చోట మనం పడిపోయే ఉంటాం. ఈరోజు చాలామంది ఆత్మీయ స్థితిలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా పరిశుద్ధ ఆత్మదేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. లెట్స్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. జాగ్రత్తగా మనం విందాం, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఎక్కడో చోట ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడొకప్పుడు మిస్టేక్స్ చేసే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో, రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఇది ఏదో ఒక్కసారైనా ఖచ్చితంగా జరిగి ఉంటుంది. లేదన్నా నేను ఇంతవాటికి పడిపోలేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నేను అసలు ఇంతవాటికి నేను బ్యాప్టిజం తీసుకున్న కాడ నుంచి, నేను రక్షించబడిన కాడ నుంచి, అసలు నేను పాప జీవితం వదిలేసిన కాడ నుంచి, ఇంకా మరలా దాన్ని ఎప్పుడు నేను వదిలేసిన జీవితం అంటే ఆ పాపంలో ఎప్పుడు నేను పడిపోలేదు, అసలు నేను ఏ మిస్టేక్ చేయలేదు, ఎక్కడ నేను పడిపోలేదు అంటే ఎవరు ఉండరు అట్లా. ఎవరిని ఏ ఆత్మీయుని అడిగినా చూడండి, ఏ స్పిరిచువల్ ఎంత పెద్ద దైవ సేవకుడైనా, ఎవరైనా సరే, ఎంత పెద్ద దైవ సేవకుడైనా ఏదో ఒక చోట ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉంటాడు. ఖచ్చితంగా పడిపోయి ఉంటాడు. అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయి నా వల్ల కాదు, ఇంకా ఈ ఆత్మీయ జీవితం నా వల్ల కాదు. వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నా ఒక్కడి వల్లే కావట్లేదు, ఈ స్పిరిచువల్ లైఫ్ నా ఒక్కడి వల్లే కావట్లేదు, అందరు బాగానే ఉంటున్నారు కానీ నేను ఒక్కడినే పడిపోతున్నాను, నేను ఒక్కడినే ఈ పాపంలో పడిపోతున్నాను, అందరూ బాగానే ఉంటున్నారు, అందరు నిలబడగలుగుతున్నారు, నేనే నిలబడలేకపోతున్నాను ఆత్మీయతలో, అందరు బాగానే ఉంటున్నారు కానీ నేను ఒక్కడినే స్ట్రగుల్ అవుతున్నాను, ఆత్మీయ జీవితంలో స్ట్రగుల్ అవుతున్నాను అని ఈ పడిపోయిన వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అండ్ చాలా భయంకరమైన గిల్టీకి గురవుతారు. అయ్యో నేను పాపం చేశానే, తప్పు చేశానే, నేను పాపంలో పడిపోయాను, నేను ఇంకా దేవుడు నన్ను క్షమించడు, దేవుడిని ముఖం నేను చూడలేను అని ఇంకా దేవుడికి ఇంకా దూరం అవుదామని ప్రయత్నిస్తారు. నేను దేవుడికి దూరంగా ఉందామని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళలో ఎప్పుడు ఆ గిల్టీనెస్ అనేది ఉంటుంది. నేను దేవుడికి దూరం అయ్యాను. నా జీవితం ఎగ్జాంపుల్గా నా లైఫ్ని ఎవరి గురించి ఎందుకు, నా గురించి చెప్తాను. అయితే నా లైఫ్లో నేను 9th క్లాస్లో రక్షించబడిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు నేను చాలా బలంగా ఉన్నాను, చాలా ఆత్మీయంగా ఉన్నాను, చాలా సేవ చేశాను, సండే స్కూల్ మినిస్ట్రీ చేశాను. అయితే ఎప్పుడైతే నేను బీటెక్ లైఫ్లోకి వచ్చానో, కొత్త నాకు సిటీ లైఫ్, నేను అప్పటి వరకు విలేజ్లో మా ఊర్లో అక్కడే చదువుకున్నాను. కానీ ఎప్పుడైతే హాస్టల్ లైఫ్కి సిటీ లైఫ్కి నేను కొత్త కాబట్టి, ఎప్పుడైతే నేను ఈ లైఫ్కి నేను వచ్చానో, సిటీ లైఫ్కి, ఈ ఫాస్ట్ కల్చర్కి నేను వచ్చానో, బ్యాక్ స్లైడ్ అయ్యాను, ఆత్మీయతలో పడిపోయి నా బీటెక్ లైఫ్లో కొన్ని బాండేజెస్లో ఉండి 4
4 సంవత్సరాలు నేను దేవుడి వైపే చూడలేదు. 4 సంవత్సరాలు. నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ అసలు భయంకరంగా భాషలో మాట్లాడుతున్నాడు, యాక్యురేట్ ప్రాఫెసీస్ చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా నా లైఫ్ గురించి ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్న సేవకుడు గురించి ఇంకా బలమైన సేవకుడు మీరు చూసినప్పుడు ఎవరి గురించి ఆయన అనుకోవచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా పడిపోయిన రోజులు ఉంటాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది పడిపోయి తిరిగి రావట్లేదు. పడిపోయి నేను ఇంకా దేనికి పనికిరానని ఆ పాపంలోనే కొనసాగుతూ ఉన్నాను. నేను కూడా నా జీవితంలో 4 సంవత్సరాలు దేవుడి వైపు చూడలేదు. నేను నా ఫాస్ట్ కల్చర్కి కొత్త, నేను హైదరాబాద్కి కొత్త. సో ఆ సిటీ లైఫ్కి నేను అలవాటు పడి దేవునికి దూరం అయ్యి 4 సంవత్సరాలు దేవుని వైపే చూడలేదు. నేను నిజంగా చెప్పాలంటే 4 సంవత్సరాల్లో చర్చికి ఎన్నిసార్లు వెళ్ళాను అంటే వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. ఇంతకుముందు నా భక్తి జీవితం ఏంటంటే, ప్రతిరోజు 3ంటికి లేచి ప్రార్థన చేసేవాడిని. లిటరల్గా చెప్తున్నాను, నేను ప్రార్థన చేస్తే భయంకరమైన స్వస్థతలు జరిగినాయి. అసలు చాలా అద్భుతాలు జరిగినాయి. నేను ప్రార్థన చేస్తే భయంకరంగా భాషల్లో మాట్లాడేవాడిని. అప్పటి నుంచే నేను చిన్న వయసులోనే ఆత్మచేత నింపబడ్డాను, భాషల అనుభవం నాకు ఉంది. అయినా కానీ నేను పాపంలో పడిపోయాను నా బీటెక్ లైఫ్లో. ఎందుకంటే పడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సహవాసం కోల్పోవడం కావచ్చు, ఇంకా ఎవరు ఆత్మీయ స్నేహితులు నాకు లేక కావచ్చు, ఏదైనా రీజన్, ఇంకా లైఫ్ కొత్త కావచ్చు, ఇంకేదైనా రీజన్ కానివ్వండి. నేను ఇంతకు ముందు లేని అనుభవాలు నాకు బీటెక్ లైఫ్లో రావడం వల్ల, కొంచెం కాలేజ్ లైఫ్లో కొంచెం పాపులారిటీ, కొంచెం నా గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా చాలా రీజన్స్ బట్టి నేను పాపంలో పడిపోయి కొన్ని బాండేజెస్లో ఉన్నాను. నేను దేవుని దగ్గరికి తిరిగి రావాలన్నా కానీ రాలేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. ఐ వాంట్ టు కమ్ అగైన్. నేను వద్దు ప్రభా, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, నేను తిరిగి నీ దగ్గరకు వద్దాం అనుకున్నా కానీ కొన్ని రాలేని పరిస్థితులు, ఆ బాండేజెస్లోకి నేను వెళ్ళిపోయాను. అలాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఆ పడిపోయినప్పుడు కూడా, ఎవరైనా పడిపోయినప్పుడు, ఆత్మీయులు, స్పిరిచువల్ పర్సన్స్ ఎవరైనా పడిపోయినప్పుడు, వాళ్ళు నిజమైన ఆత్మీయులైతే, నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళైతే, నిజంగా నీతిమంతులైతే, ఆ పడిపోయినప్పుడు కూడా భయంకరమైన గిల్టీనెస్, ఏడుపు వస్తుంది. నేను ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు. పడిపోయినప్పుడు కూడా పడిపోయి దేవునికి దూరంగా అయిపోయి, ప్రభువా నేను కోరుకున్న లైఫ్ కాదు, నా లైఫ్ కాదు ఇది, నేను నీకు దూరం అయ్యి ఇట్లాంటి నీకు వ్యతిరేకమైన పనులు నేను చేస్తూ ఉన్నాను, నా లైఫ్ కాదు ఇది, నన్ను క్షమించు ప్రభువా అని భయంకరంగా ఏడ్చేవాడిని. నా వల్ల కావట్లేదు, ఈ బాండేజెస్ నుంచి బయటికి రావడం నా వల్ల కావట్లేదు, దయచేసి నన్ను కాపాడు ప్రభువా, నా వల్ల కావట్లేదని ప్రార్థన చేస్తున్నాను. కానీ నా ప్రయత్నం ఏమి ఉండేది కాదు. యథావిధిగా మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని, యథావిధిగా ఉండేవాడిని. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒక టైంలో కొట్టి తీసుకురావడం అంటారు చూసారా, అది దేవుడు చేశాడు. దేవుడు కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చి, వార్నింగ్స్ ఇచ్చి, నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ రప్పించి, దేవుడు ఆ పాపపు జీవితంలో నుంచి మరలా నన్ను బయటకు తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా ఎంత బలంగా నేను తయారయ్యానంటే, నేను ఎంత పశ్చాత్తాపడ్డానంటే, ఎంత పాపంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన పశ్చాత్తాపం నాలో వచ్చింది. అయ్యో చేసి ఉండకూడదు ప్రభువా, నేను ఈ తప్పులు చేసి ఉండకూడదు, ఈ పాపాలు చేసి ఉండకూడదు ప్రభువా అని భయంకరంగా ఏడ్చామండి. కానీ ఈరోజు మీకు కొన్ని మాటలు నేను చూపించిపోతా ఉన్నాను వాక్యంలో నుంచి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, థ్యాంక్ యూ లార్డ్, నో
తర్వాత చదువుదాం ఒకసారి. సామెతలు 24:16. 24. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేచును. నీతిమంతుడికి ఉండే ఉద్దేశం ఏంటంటే నిలబడాలి. ఎందుకు పడిపోతున్నాడు నీతిమంతుడు అంటే, ఇప్పుడు ఆల్రెడీ పడిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడికి లేచే ఉద్దేశం లేదు, నిలబడే ఉద్దేశం లేదు. కానీ నీతిమంతుడు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి పడిపోతున్నాడు. ఇక్కడ సరిగ్గా మనం ఆలోచిస్తే ఎవరు నీతిమంతుడు అంటే, ఎవరైతే నిలబడడానికి ప్రయత్నించేవాడే పడిపోతాడు. ఆల్రెడీ నిలబడాలి అన్న ఆశ లేనోడు, వాడు నిలబడాలి అన్న ఆశ లేనప్పుడు వాడు ఎట్లా పడిపోతాడు? నో. అంటే నీతిమంతుడు ఎవడంటే, ఎవరైతే నిలబడడానికి పరిశుద్ధత కొరకైన ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తాడో, పడిపోతున్నా కానీ మరలా నేను తిరిగి లేవాలి, నేను కావాలని కాదు మిస్టేక్స్ అనుకోకుండా పడిపోయి, లేదు నేను ఇక్కడ ఉండలేను అని మరలా తిరిగి లేయడానికి ప్రయత్నం చేస్తాడు చూడండి, వాణ్ణి బైబిల్ నీతిమంతుడు అంటుంది. నీతిమంతుడు అనగానే ఇంకా రక్షించబడంగానే అసలు పడిపోడు అదని కాదు. కొన్ని వాక్యాలు కొంతమంది చెప్తారు, అసలు నువ్వు రక్షణ తీసుకొని పడిపోయావంటే ఇక వేస్ట్, ఇక నువ్వు నరకానికే అన్నట్టు మాట్లాడతారు. నో. బైబిలే చెప్తుంది, నీతిమంతుడు పడిపోతాడు కానీ పడిపోయిన చోట ఉండడు. హల్లెలూయా. నీతిమంతుడు పడిపోవచ్చు కానీ పడిపోయిన చోట మాత్రం ఎక్కువసేపు ఎల్లప్పుడూ ఉండలేదు. వాణ్ణి నీతిమంతుడు అంటే, దీని గురించి క్లారిటీగా చెప్పాలంటే, ఎవరైతే లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారో వాళ్ళే నీతిమంతులని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు నువ్వు పాపంలో పడిపోయి అక్కడే ఉంటే నేను నీతిమంతుడు అంటలేదు దేవుడు. నువ్వు తిరిగి లేయడానికి ప్రయత్నిస్తే, నువ్వు ప్రయత్నించు, దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ప్రయత్నించకుండా నేను పడిపోయాను, నా విశ్వాసం కోల్పోయాను, ఇంతకుముందు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఉండలేకపోతున్నాను. నో, యూ హ్యావ్ టు ట్రై. ప్రయత్నించాలి, ప్రయత్నం మానొద్దు. నీ జీవితంలో ఒకటి రక్షించబడిన వ్యక్తిగా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పరిశుద్ధత కొరకైన ప్రయత్నం ఎప్పుడు మానకూడదు. నువ్వు ఎలాంటి పాపంలో అయినా పడిపోయి ఉండొచ్చు, తెలియకుండా నువ్వు అనుకోకుండా పడిపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధత కొరకైన ప్రయత్నం ఎప్పుడు మానడానికి వీల్లేదు నీ జీవితంలో. అలా అయితేనే నువ్వు నీతిమంతుడివి. నీతిమంతులని ఎవరిని అంటుందంటే బైబిల్, ఎవరైతే నిల్చోడానికి ప్రయత్నిస్తారో వాళ్ళే నీతిమంతులంట. ఎవరైతే పరిశుద్ధత కొరకు అయితే ప్రయత్నం చేస్తారో వాళ్ళే నీతిమంతులంట. ఈరోజు నువ్వు నీ భక్తి జీవితం వదిలేసి పరిశుద్ధత కొరకైన ప్రయత్నం మానేసి, నిలబడడానికి ప్రయత్నం మానేసి నువ్వు పాపంలోనే కొనసాగుతుంటే నో, అది కరెక్ట్ కాదు. నువ్వు నీతిమంతుడివి. దేవుడు నేను రక్షించుకున్నాడు. గబాలన స్టెప్ వేసావు, అడుగు వేసావు, తెలియకుండా వేసావు, అనుకోకుండా వేసావు, సరే తెలిసే వేసావు, కానీ నీ గిల్టీనెస్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగిస్తున్న పశ్చాత్తాపం ఎందుకు ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నావు? రొబ్రహందలో వేరియన మహోస్వరోనో దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉన్నావు, కానీ నువ్వు నీతిమంతుడు అన్న సంగతి మర్చిపోయావు. నీతిమంతుడు అంటే మీనింగ్ ఏంటంటే, ఎవరైతే నిలబడడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే పరిశుద్ధత కొరకు మరలా ప్రయత్నిస్తారో వాళ్ళే నీతిమంతులు. ఈరోజు నీ పడిపోయిన స్థితి నుంచి లేవమని దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. ఒకరోజు నువ్వు చాలా భక్తి చేయాలనుకుంటున్నావు, బలమైన ప్రార్థన ఒకరోజు అవ్వలేదు, నిరాశ చెందుకు, మరలా ప్రయత్నించు. ఈరోజు ఇంత ప్రార్థన నేను చేద్దాం, ఇంత పాపం అనే కాదు, నిరుత్సాహం కూడా. ఈరోజు నిరుత్సాహం వచ్చింది, ఆ నిరుత్సాహాన్ని మరలా నెక్స్ట్ డేకి నువ్వు కంటిన్యూ చేయడానికి వీల్లేదు. మరలా నిన్ను క్రొత్తగా మార్చుకో. మరలా వెనుకున్నవి మర్చిపోయి మరలా
ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పోరాటమే. డోంట్ లుక్ బ్యాక్. నెక్స్ట్ బిఫోర్ డేని అస్సలు చూడొద్దు, బిఫోర్ అవర్ని అస్సలు చూడొద్దు, బిఫోర్ మినిట్ని కూడా అస్సలు చూడొద్దు. నీ వెనుక ఒక మినిట్ అయిపోయిందంటే ఇట్ ఈస్ కంప్లీటెడ్. వెనుకున్నవి అవి గుర్తు చేసుకుంటూ నేను నిరుత్సాహం, నేను ఇలా చేశాను, నో, ఇంకేం చేయాలి, నేను ఏం చేస్తే ఇంకా బలమైన విశ్వాసంలోకి వెళ్తాను, ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రార్థన చేయలేకపోయాను అని నిరుత్సాహపడకు. ఇంకా నేను ఎంత ప్రార్థన చేయగలను, నేను ఏం చేస్తే ప్రార్థన చేయగలనని ఆలోచించు. అదే బైబిల్ పౌలు చెప్తున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసమే వేగిరపడుచున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో వెనుకున్నవి మర్చిపో, లాస్ట్ మినిట్ మర్చిపో, పడిపోయిన జీవితం మర్చిపో. సాతాను ఒకటి చేస్తాడు. సాతానికి దేవుడికి ఏంటి తేడా అంటే, అపవాది చాలా మందిలో నుంచి పనిచేస్తాడు. ఈరోజు చాలామంది మన తప్పులు మనం ఒప్పుకున్నా, మర్చిపోయినా, ఆ పాపంలో నుంచి బయటకు వచ్చినా పదే పదే గుచ్చుతూ ఉంటారు. పాపం వాళ్ళు కాదు కానీ వాళ్ళల్లో నుంచి ఒక దురాత్మ పనిచేస్తూ ఉంది. వాళ్ళు కాదు, దురాత్మ ఏం చేస్తుంది, అపవాది ఏం చేస్తాడంటే ప్రతిసారి వాడు హీ వాంట్ టు పుల్ బ్యాక్, వాడు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తాడు. కానీ దేవుడు అలా కాదు. అన్న జరిగిపోయిందా, నెక్స్ట్ తర్వాత కమ్, రైజ్, వెనుకున్నవి మర్చిపో, ముందు వాటి కోసం వేగిరపడని దేవుడు చెప్తాడు. నిన్ను నువ్వు నూతన పరుచుకో అని చెప్తాడు. నిన్ను నువ్వు సరి చేసుకో, ముందుకు రా, నిలబడు అని దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాట ఇట్లా ఉంటుంది. దేవుడు ఎప్పుడు హెచ్చరిస్తాడు, సరి చేస్తాడు దేవుడు. కానీ అపవాది ఏం చేస్తాడంటే ప్రతిసారి నిందిస్తూ ఉంటాడు. నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసి ఎలా చేయగలుగుతావు, నువ్వు ఆ తప్పు చేసావు కదా, ఇప్పుడు ఏదో పెద్ద భక్తిపరులాగా తయారైపోయావు, కానీ నువ్వు ఇంతకుముందు చేసిన పాపం ఏంది, నువ్వు ఇంతకుముందు అంత భయంకరమైన పాపం చేసావు కదా అని అపవాది గుర్తు చేస్తాడు. నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన రక్తంలో నువ్వు ఒప్పుకున్న తర్వాత, ఆయన రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత దేవుడు ఆయన అంటున్న మాట ఒక చోటు ఉంటుంది, ఆయన మన పాపాలని చాలా దూరంగా పడేసాడంట. ఆయన మరలా ఒక సేవకురాలు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఒక సేవకుడు ఉన్నాడు. అతనికి ఒక రెవల్యూషన్ అంటే ఆ దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నాడంట. ఒక పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడంట. అయితే అతను ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళి సిస్టర్, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంతకు ముందులాగా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నాను, దేవుని మాటను సరిగ్గా గుర్తించలేకపోతూ ఉన్నాను, నాకెందుకో నిరుత్సాహంగా ఉంది అంటే ఆ సిస్టర్ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సిస్టర్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, నువ్వు ఎందుకు సరిగ్గా వినలేకపోతున్నావు అంటే నీ పాపాన్ని గుర్తు చేసుకుంటున్నావు, నీ పాపాన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావంట. దేవుడు ఆల్రెడీ దాన్ని క్షమించేశాడు, దేవుడే మర్చిపోయాడు, కానీ నువ్వు మరలా గుర్తు చేసుకుంటున్నావు. అందుకే నువ్వు సరిగ్గా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతా ఉన్నావు. ఈరోజు మన మైండ్ మీద అపవాది పదే నువ్వు అది చేసావు, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు ఇది చూసావు, మన పాపాలన్నీ మరలా గుర్తు చేసేది అపవాది. దేవుడు ఎప్పుడు మన పాపాలని గుర్తు చేసిన తర్వాత, మనం క్షమించబడిన తర్వాత ఎప్పుడు మనకి వాయిస్ రావడం లేదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ఎస్, మన పాపాలని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను క్షమించి ఆయన ఎప్పుడు మనకి
మన పాపాలని జ్ఞాపకం చేయడు. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు పదే పదే నీకు గుర్తు చేస్తుంది, నీ పాపాలని గుర్తు చేస్తుంది ఎవరంటే అపవాది. దేవుడు ఆల్రెడీ మర్చిపోయాడు, నీ పాపాలను మర్చిపోయాడు. తిరిగి రమ్మని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ హోలా రామానో సెఫ్రియోజో లెహ్రియోదో రమాన్ జహాద్వలో రొమానో కెటిలియాజా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, లవ్ యూ జీసస్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, మనం ఈ మాటలు చెప్తుంటే దేవుడు సంతోషిస్తాడు. మనం పడిపోయి అక్కడ ఉండడంలో దేవుడు సంతోషించడు. కానీ నేను లేస్తాను, నేను మరలా తిరిగి లేస్తాను అని నీ మాటలు ఉంటాయి చూసావు, దాన్ని బట్టి దేవుడు భయంకరంగా సంతోషిస్తాడంట. ఈరోజు నువ్వు ఇంతకు ముందులాగా భక్తి చేయలేకపోతున్నావా చెప్పు, నీ సిచ్యువేషన్కి, అపవాదికి చెప్పు, నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ భక్తి చేయబోతున్నాను, నేను ఇంతకు ముందు కంటే ఇంకా బైబిల్ చదవబోతా ఉన్నాను, నేను ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయబోతున్నానని అపవాదితో మాట్లాడు. ఇప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఇప్పుడు నేను కొంచెం ప్రార్థనా జీవితం తగ్గింది, ఇప్పుడు కొంచెం వాక్య ధ్యానం తగ్గింది, కానీ చూడు అపవాది నీ సంగతి. నేను ఇలా మాట్లాడేవాడిని కొన్నిసార్లు, చాలాసార్లు. ఐ థింక్ అది బ్రేక్ అవుతుంది వాయిస్ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ట్రై టు పుట్ ఇట్ ఇన్ 10 or 11 dB. Put it in 11 dB. ఓకే. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నేను చాలాసార్లు అపవాదితో మాట్లాడాను. నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడిన మాటలు ఇవే, సేమ్ వర్డ్స్. ఇప్పుడు ఇలా ఉన్నాను, టైం విల్ కమ్, టైం వస్తుంది సాతానా, అప్పుడు చూసుకుందాం, టైం విల్ కమ్ అని ఆ రోషంతో నేను మాట్లాడేవాడిని. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండాలంటే, నువ్వు తిరిగి లేవాలి. నా స్థితి మారబోతుంది, ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కానీ రేపు నేను ఇట్లా ఉండబోను, నెక్స్ట్ అవర్ నేను ఇట్లా ఉండబోను, నెక్స్ట్ మినిట్ నేను ఇట్లా ఉండబోను అని నువ్వు ఇలా మాట్లాడాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు నువ్వు ఒకటే, నీ సిచ్యువేషన్ ఏదైనా డౌన్లో ఉన్నావా, క్రింది స్థాయిలో ఉన్నావా, ఈరోజు నీ స్థాయి అది కాదు. డోంట్ లుక్ బ్యాక్. లాస్ట్ మినిట్, అసలు లాస్ట్ సెకండ్ వైపు కూడా మీరు చూడొద్దు. ఎప్పుడు ముందుకే ఫోకస్ మొత్తం ముందుకే ఉండాలి. ఫోకస్ మొత్తం మన గోల్ మీదే ఉండాలి. అది రీచ్ అయ్యే వరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఈరోజు అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? ప్రైజ్ గాడ్. ఈరోజు మీరు దేవుని కోసం మండాలి, బలమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అసలు భయంకరంగా వాక్యం చదవాలి. దిస్ ఈజ్ ఎండ్ టైమ్ రివైవల్. ఈరోజు వన్ మ్యాన్ షో కాదు. నా గోల్ ఏంటంటే, ఇప్పుడు వరకు సేవకులు నుంచొని అద్భుతాలు చేసేవాళ్ళు, సేవకుల నుంచొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సేవకులు వన్ మ్యాన్ షోగా జరిగేది. నో, అట్లా ఉండడానికి వీల్లేదు. దిస్ ఎండ్ టైమ్ రివైవల్. ఈ ఎండ్ టైమ్ రివైవల్ ఎలా ఉండాలంటే, చర్చ్ మొత్తం అద్భుతాలు చేయాలి, చర్చ్ మొత్తం గిఫ్ట్స్లో నడవాలి, చర్చ్ మొత్తం మండుతూ ఉండాలి, చర్చ్లో ప్రతి బిలీవర్ అద్భుతాలు చేయాలి. దిస్ ఈజ్ మై అది నా భారం. ఒక టైం
ఒక టైం వస్తుంది వెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద చర్చ్. ఆ చర్చ్లో ఉన్న వాళ్ళు నేను చేస్తానని అని చెప్పట్లేదు, నాకంటే బలమైన కార్యాలు నేను ఏదైతే చర్చ్ పెట్టబోతున్నానో ఆ చర్చ్కి వచ్చే వాళ్ళు చేయబోతున్నారు. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముతున్నాను. యేసుప్రభు అన్న మాట ఏంటంటే, యేసుప్రభుకున్న హృదయం ఏంటంటే, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. యేసుప్రభుకున్న హృదయం అండి ఇది. ఈరోజు సేవకులు చాలామంది వాళ్ళకంటే వేరే వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తే తట్టుకోలేరు. అది యేసుప్రభు హృదయం కాదు. ఈరోజు నాకు ఆయన హృదయంతో నేను నడవాలని ఆశపడతా ఉన్నా. ఆయన హృదయం ఏంటంటే, నాకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు గొప్ప కార్యాలు చేయాలని. ఈరోజు నేను అనుకుంటున్నాను, రేపు నా చర్చికి వచ్చేవాళ్ళు, నేను పెట్టబోయే చర్చికి వచ్చేవాళ్ళు, నా సంఘంలో ఉన్నవాళ్ళు, దేవుడు నాకు ఇవ్వబోతున్న సంఘంలో ఉన్నవాళ్ళు నాకంటే గొప్ప కార్యాలు చేయాలి, నాకంటే యాక్యురేట్ ప్రాఫెసీస్ చెప్పాలి. ఇలా వాళ్ళు బలమైన కార్యాలు చేయాలి. ద చర్చ్ షుడ్ బి లైక్ దిస్. దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దిస్ విల్ హ్యాపెన్. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, నేను కొంతమంది పడిపోయి తిరిగి లేచిన వాళ్ళని నేను మీకు చూపించబోతా ఉన్నా. మొదటిగా పేతురుని మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం. I'm going to do a prayer. Be ready to receive some special anointing. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. Be ready to receive some special anointing. God is going to release some special anointing on you. సార్ లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేను కోడి కోయ మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు కూడా పడిపోయాడు. కొన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ అక్కడే ఉండిపోలే పేతురు. ఈరోజు నువ్వు కూడా పడిపోయావేమో, కానీ నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు లేవాలి. నెక్స్ట్ పేతురు మాట్లాడితే వేల మంది మారారు. పేతురు ప్రార్థన చేస్తే పుట్టుకుంటివాడు కూడా లేచి నడిచాడు. దేవుడు దేనిలో ఆనందిస్తాడు, దేనిలో సంతోషిస్తాడంటే, నువ్వు తిరిగి లేవడంలో సంతోషిస్తాడు. నువ్వు తిరిగి లేవడానికి ప్రయత్నం చేస్తున్నావు చూడు, నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తున్నావు చూడు, నీ వల్ల కాకపోయినా నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తున్నావు చూడు, దేవుని కోసం బలంగా ఉండాలి, బలమైన కార్యాలు చేయాలి, దేవుని కోసం మండాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు చూడు, దానిలో దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈరోజు నువ్వు పడిపోయావా, దేవుడు తిరిగి నిన్ను బలంగా వాడుకోబోతానన్నాడు. పడిపోయిన నీ స్థితి నుంచే, పడిపోయి ఉండొచ్చు, చెయ్యకూడని పాపం నువ్వు చేసి ఉండొచ్చు. నువ్వెంత పెద్ద పాపం చేసినా దేవుడు పట్టించుకోడు. నువ్వు గనక తిరిగి వస్తే దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతావు అన్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, అసలు అలాంటి పాపం ఎలా చేశావు దావీద్ అనిపించింది మనకి. ఒకసారి 2 సమూయేలు 11వ అధ్యాయం, 2 సమూయేలు 11వ అధ్యాయం ఒకసారి స్టార్టింగ్ నుంచి చదువుదాం. వసంత కాలమున రాజు యుద్ధముకు బయలుదేరే సమయమున దావీదు ఈ దావీదు చేసిన పాపం మనకు తెలుసు. దావీదు ఎవరు? హృదయానుసారుడు, ప్రవక్త, దేవుడు ఏర్పరచుకొనిన రాజు, హృదయానుసారుడు, చెయ్యకూడని పాపం. ఎంత ఘోర పాపం అంటే అంత ఘోర పాపం. ఎదుటి వ్యక్తి భార్యను కోరుకున్నాడు.
ఎదుటి వ్యక్తి భార్యను కోరుకున్నాడు, చంపేశాడు అతన్ని. హౌ కెన్ యూ డూ దట్ డేవిడ్ అన్న పరిస్థితి అసలు మనకి అది ఊహించుకుంటేనే ఎలా చేసావు దావీదు? దేవుడు నిన్ను హృదయానుసారుడు అన్నాడు. నువ్వు గొలియాతును జయించావు. యు ఆర్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. నువ్వు బలంగా అభిషేకం పొందినవాడివి. అసలు నీ ద్వారానే అంత బలమైన కార్యాలు జరిగినాయి. నువ్వు వీణ వాయిస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అది నీ అనాయింటింగ్. నీ అభిషేకం ఏంటి? బలమైన అభిషేకం. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు జస్ట్ ఆ వీణ వాయిస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇంత చిన్నవాడు అంత పెద్ద గొలియాతుని ఎలా జయించగలడా అని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టు నువ్వు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎదుట దేవుని మహింపరిచిన వ్యక్తివి, దేవుడి చేత హృదయానుసారుడు అనిపించుకున్న వ్యక్తివి. హౌ కెన్ యూ డూ దట్ డేవిడ్ అన్న పరిస్థితికి దావీదు వెళ్ళిపోయాడు. కానీ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదామా? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కోమాన్ జహల్ వ్రోదియారణ మాందరు 51:1 నుంచి చదువుదాం. దేవా కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా అతిక్రమం. ఈ అధ్యాయం మొత్తం చూస్తే, ఈ అధ్యాయం చదివిన ప్రతిసారి నేను భయంకరంగా ఏడుస్తాను. ఎంత మంచి దేవుడు అండి! ఎంత మంచి దేవుడు. లార్డ్, హౌ వండర్ఫుల్ యు ఆర్. ఎంత మంచి దేవుడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఎంత ప్రేమ గల దేవుడు అండి. అలాంటి ఘోర పాపిని కూడా క్షమించే దేవుడు నా యేసయ్య. ఈరోజు ఇంతకుముందు నీ జీవితం అసలు నేను బలమైన ప్రార్థనా పరుని బ్రదర్. అసలు నేను ప్రార్థన చేస్తే ఎట్లుండేదో తెలుసా? అసలు నేను ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరిగినాయో తెలుసా? అలాంటి వ్యక్తిని పడిపోయాను బ్రదర్ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు మంచితనాన్ని నీకు గుర్తు చేస్తా ఉన్నాను. దావీదుని క్షమించి మరలా తిరిగి లేపాడండి దేవుడు. దావీదు క్షమాపణ అడిగితే, దావీదు ఆయన చేసిన పాపాలు ఒప్పుకుంటే మరలా తిరిగి ఆయన్ని లేవనెత్తి క్షమించాడు. ఆయన పాపాలను క్షమించాడు దేవుడు. పౌలు కూడా అంటున్నాడు, పౌలు అంత బలమైన కార్యాలు చేసిన పౌలు కూడా తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడంటే, రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే పౌలు, నేను చెయ్యదలచిన మేలు చేయక చేయరాని కీడునే చేయుచున్నాను, చేయకూడని చెడునే చేయుచున్నాను. ఒకసారి చదువుదామా? రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. పౌలు కూడా తన అంత బలంగా ఉన్న పౌలే తన బలహీనతలు. ఈరోజు నీ బలహీనతలను దేవుడు చూడు. నువ్వు పరిశుద్ధత కొరకైన ప్రయత్నం చేస్తావు చూడు. నేను దేవుని కొరకు నిలబడాలని నీ ప్రయత్నాన్ని దేవుడు చూసి బలపరుస్తాను నేను. ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. నేరం మోపేది ఎవడంటే అపవాది. ఈరోజు నీ జీవితంలో ఎవడైనా నీ పాపాలని పదే నువ్వు చేసిన గతంలో చేసిన పాపాలని, ఇంతకుముందు చేసిన పాపాలని ఎవడైనా నేరం మోపుతున్నాడు అనుకో, ఊరికే గుర్తు చేస్తున్నాడు అనుకో, వాడు అపవాదాన్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ అపవాదికి పనిచేస్తుందని జ్ఞాపకం చేసుకో.
ఈరోజు నీ నేరాన్ని, నీ మీద నేరాన్ని మోపేది, నీ పాపాలని గుర్తు చేసేది, నువ్వు ఒప్పుకున్నా విడిచిపెట్టినా నీ పాపాలని నీకు గుర్తు చేసేది అపవాది. దేవుడు ఎప్పుడు నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని ఎప్పుడు నీకు గుర్తు చేయడు. ఎప్పుడు నువ్వు ఒకవేళ ఆ పాపాన్ని కనుక నువ్వు విడిచిపెడితే దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, కృంగిపోయిన స్థితిలో ఉంటే, నీ ప్రార్థన జీవితం తగ్గిన స్థాయిలో ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో తక్కువ స్థాయిలో, పాపం చేశామనే కాదు, నేనేం పాపం చేయలేదా అనుకోవద్దు, నీలో ఉన్న నేను ఈరోజు ప్రార్థన చేయలేదే, ఎక్కువ ప్రార్థన చేయలేదే అన్న ఇది ఉంటుంది చూసావా, దాని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను దేవుడు ఒక్క వాక్యం చదివి నేను ముగిస్తాను. 2 వాక్యాలు చదివి నేను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. ఈరోజు నువ్వు ఎలాంటి బలహీనతల్లో పడిపోయినా, ఎలాంటి పాపంలో పడిపోయినా, అది ఎటువంటిదైనా సరే, నీ ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టి దానిలో కొనసాగుతుంటే దేవుడు ఈరోజు నీకు మరలా దావీదుకి ఇచ్చిన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, పేతురుకి ఇచ్చిన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు గనక పేతురులాగా ఒప్పుకొని విడిచిపెడితే, దావీదులాగా ఒప్పుకొని విడిచిపెడితే, పేతురుని ఎలా అయితే బలంగా వాడుకున్నాడో దేవుడు నిన్ను అలా బలంగా వాడుకోబోతా ఉన్నాడు. ఈరోజు నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, వదిలిపెట్టేసేయి. ఇంకా వదిలిపెట్టేసి నువ్వేం చేయాలంటే వాటిని పదే పదే గుర్తు చేసుకోవడానికి వీల్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనక అయితే ఒకటి చేయుచున్నాడంట పౌలు. వెనుకున్నవి మరచినందున వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను పరిగెత్తుచున్నాను అని పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు లాస్ట్ సెకండ్ కూడా నువ్వు మర్చిపో, లాస్ట్ మినిట్ కూడా మర్చిపో, ముందుకే ఇంకా నేను బెటర్గా ఎట్లా అవ్వాలి అని ప్రయత్నం చేయి. ఇంకా కీర్తన గ్రంథం 37:24 యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక నేలను పడినను లేవలేక ఉండడు. అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. ఈరోజు నీ చెయ్యి దేవుడు పట్టుకున్నాడని జ్ఞాపకం చేసుకో. నువ్వు నేలను పడినా, ఏంటది వాక్యం, నేలను పడినా నువ్వు లేవలేక ఉండవు, నువ్వు లేవలేక ఉండవు, నువ్వు తిరిగి రాకుండా ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండవు. దేవుడు నీతో మాట్లాడు. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకున్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పట్టుకున్నాడు, వదిలిపెట్టాడండి. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి రక్షించబడ్డావు అంటే, దేవుడు ఒక్కసారి నీ చెయ్యి పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడండి. ఎవరైనా వదిలిపెడతారు. భయంకరమైన మాటలు చెప్తారు, అసలు నీకోసం కోసుకుంటా అన్న వాళ్ళు కూడా వదిలిపెడతారు. అసలు భయంకరమైన మాటలు చెప్పినా కానీ వదిలిపెడతారు. కానీ ఒక్కసారి దేవుడు నీ చేయి పట్టుకున్నాడంటే ఎవ్వరు వదిలిపెట్టినా వదిలిపెట్టడం. ఈరోజు నీ జీవితంలో ఉంటానన్న వాళ్ళు, ఎప్పటికీ నీతోనే ఉంటానన్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నీ చేయి పట్టుకున్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను వదిలిపెట్టడం. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను.